అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం సభాపర్వంలో మూడో భాగంలోకి అడుగుపెడదాం. అయితే రెండో భాగంలో దుర్యోధనుడు శకుని మామతో తన కడుపు మంటను వెళ్ళబుచ్చుతుండగా మనము రెండో భాగాన్ని ముగించాం. అయితే ఇప్పుడు మూడో భాగంలో కూడా దుర్యోధనుడు తన కడుపు మంటని కొనసాగిస్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే దుర్యోధనుడు శకునితో ఇంకా ఇలా అంటున్నాడు. మామా, తన శత్రువులు ఉన్నత పురోభివృద్ధిని మరియు పరపతిని సాధిస్తుండగా తాను మాత్రం అంధకారంలోకి దిగజారుతుండటను ఏ వీరుడు సహించి చూస్తూ ఉండగలడు? నేను ఇక ఇలా జీవించలేను. నేను విషము త్రాగో, మంటల్లో పడో, లేక నీటిలో పడో ఆత్మహత్య చేసుకొందును. గతములో నేను అనేకసార్లు పాండవులను సంపదలను దూరము చేయుటకు ప్రయత్నించితిని. కాని నా ప్రయత్నములన్నీ విఫలమయ్యెను. నా దృఢ ప్రయత్నాలన్నీ విపరీత ఫలితాలనే అందించెను. పాండవులు మరింత అధికముగా పురోభివృద్ధి సాధించిరి. ఈ విధముగా వ్యక్తిగత ప్రయత్నాల కంటెను విధి గొప్పదని నాకు అర్థమయ్యింది. నా హృదయము తపనతో రగిలిపోతుండెను. తోడ్పడగల వారెవ్వరునూ లేనందున నాకు మరణమే శరణ్యము. అయితే దుష్టబుద్ధి గల శకుని ఒక గొప్ప మనస్తత్వ నిపుణుడు మరియు మంచి దౌత్యవేత్త కూడా. తన దుష్ట ఆలోచనలను సాధించుకొనుటకు దుర్యోధనుని మరింతగా ప్రేరేపిస్తూ కపటత్వముతో బదులిచ్చెను. అతడు ఇలా పలికెను. రాజా, పాండవులు వాస్తవముగానే కొన్ని అద్భుతమైన మానవాతీత కార్యాలను సాధించి భూప్రపంచంలోని రాజులందరినీ అధిగమించిరి. ద్రౌపదిని గెలుచుకునుట, ఖాండవన దహనములోని అగ్నికి తోడ్పడి గాంధీవమును మరియు ఇతర దివ్యాయుధాలను పొందుట, మయదానమునిచే వారి రాజసభ భవనమును నిర్మింపజేయుట, సమస్త పృథ్వీపై రాజులందరినీ స్వాధీనపరచుకునుట మరియు రాజసూయ యాగాన్ని విజయవంతముగా నిర్వహించుట చేత వారి ఖ్యాతి నీ యొక్క మరియు నీ సోదరుల ఖ్యాతిని మరుగుపరచెను. ఏమైనను వారు కేవలం ధర్మానుసారముగా వారికి లభించిన వాటిని మాత్రమే అనుభవిస్తున్నందున నీవు వారి పట్ల ఈర్ష్య చెందరాదు. అట్లు పలికి శకుని క్షణకాలం నిలిచిపోయెను. తరువాత ఒక పైశాచిక నవ్వుతో, మెరుస్తున్న కళ్ళతో, నిరాశతో నిండిన మేనల్లుడితో ఇట్లు పలికెను. అల్లుడు, పాండవుల పురోభివృద్ధి నీకు విచారమును కలిగిస్తే నీవు నిస్సహాయుడవని అసమర్థుడవని భావింపరాదు. నీవు ప్రపంచమంతటిని జయింపదలచినచో నేను మరియు నీ సోదరులు కర్ణుడు, ద్రోణుడు, కృపుడు వంటి ఇతర అనేక మంది యుద్ధవీరులు నీకు మద్దతుగా నిలుచుటకు సిద్ధము. నిరాశలో ఉన్న దుర్యోధనుడికి శకుని పలుకులు తిరిగి ఆశను చిగురింపచేసెను. అతడు ఉత్సాహముతో ఇలా పలికెను. పాండవులపై వెంటనే దాడి చేసి యుద్ధములో వారిని ఓడించి పిమ్మట వారి రాజసభా భవనమును ఆక్రమించి వారి సంపదను నేను అనుభవించెదను. శకుని ఇలా బదిలిచ్చెను. ప్రత్యక్ష యుద్ధములో పాండవులను మనమెన్నడనూ జయింపలేము. వారి శ్రేయస్సును వాంఛించు శ్రీకృష్ణ భగవానుడు మరియు ద్రుపదుని మద్దతుతో వారు మిక్కిలి బలవంతులైరి. ఏమైనను వారి వారిని జయించుటకు మరో మార్గము కలదు. శకుని ఆలోచనను తెలుసుకోదలచి గొప్ప ఆసక్తితో దుర్యోధనుడు దానికి సంబంధించిన వివరాలను అడిగెను. అందుకు శకుని తన పథకమును ఇలా తెలియజేసెను. దుర్యోధన, యుధిష్ఠిరుడు జూదములో నిపుణుడు కాకున్నను పాచికలాటలో ఆసక్తి కలిగిన వాడని అందరూ ఎరుగుదురు. రాజా, నీవు యుధిష్ఠిరుని పాచికలాటకు సవాలు విసిరినచో క్షత్రియునిగా అతడు అందుకు తిరస్కరించలేడు. నీ తరపున నేను ఆడెదను. ఈ ముల్లోకాల్లో పాచికలాడుటలో నాతో సమానమైన వారెవ్వరనూ లేరు. కనుక నేను నీ తరపున ఆడి యుధిష్ఠిరుని సామ్రాజ్యమంతటినీ జయించి నీ వశము చేసేదను. ఇప్పుడు నీవు వెళ్ళి ఈ తెలివైన పథకమును అమలుపరచుటకు నీ తండ్రి నుండి అనుమతి పొందుము. అయితే శకుని పథకమును వినిన దుర్యోధనుని గుండె ఉత్సాహముతో వేగముగా కొట్టుకోసాగెను. దుర్యోధనుడు నా తండ్రితో దీనినంతటినీ తెలుపుటను నేనెన్నడనూ ధైర్యము చేయలేను. మామా, నా ఈ దుస్థితి పట్ల అతడు సానుభూతి చూపునట్లుగా నీవే అతనికి ఈ విషయమంతటినీ తెలుపవచ్చు కదా అనెను. ఆ తరువాత వెంటనే శకుని దుర్యోధనుని తీసుకుని ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళెను. అప్పుడు ధృతరాష్ట్రుడు సింహాసనాధీశుడై ఉండెను. శకుని మొదట, మహారాజా, మీ జ్యేష్ఠ కుమారుడు తన శత్రువుల సమృద్ధిని మరియు పరపతిని చూచి మిక్కిలి వ్యాకులుడై శుష్కించెను అనెను. ధృతరాష్ట్రుడు ఆందోళన నిండిన స్వరముతో ఇట్లనెను. పుత్రా, నీ విచారముకు కారణమేమిటో నీవే స్వయముగా వివరించము. నీ విచారము ఆశ్చర్యము కలిగిస్తుండెను. కురురాజ్యపు సంపూర్ణ ధన సంపదలన్నీ నీ ఆధీనములోనే కలవు. బంధువులందరూ నీకు అనుకూలముగా కలరు. నీ కొరకై చక్కటి విందు భోజనాలు, ఉత్తమ వస్త్రాలు, గొప్ప సుందరీమణులు మరియు అనేక రకాల భవనాలు సంపదలతో నిండి నీ సేవకై ఎల్లప్పుడూ సిద్ధములు.
కనుక నీవు ఎందుకు అసంతృప్తితో ఉంటివి? అందుకు దుర్యోధనుడు ఇలా బదులిచ్చెను. తండ్రి, పాండవుల అపార సంపదలను, ఐశ్వర్యమును చూచిన పిమ్మట ఈ అల్ప సంపదతో నేను సంతోషముగా ఉండలేను. యుధిష్ఠిర మహారాజు వ్యక్తిగతముగా 88,000 యోగ్యులైన బ్రాహ్మణులను పోషిస్తుండెను. మరియు ప్రతి ఒక్కరికి 30 మంది దాసదాసీలను ఏర్పరచెను. ప్రతిరోజు 1000 మంది బ్రాహ్మణులకు బంగారు పళ్ళెంలో విందు భోజనాదులను సమకూరుస్తూ ఎంతో ఉదారముగా దాన దక్షిణలను సమర్పిస్తుండెను. రాజసూయ యాగ సమయములో ప్రపంచంలోని రాజులందరూ వచ్చి కుప్పల కుప్పలుగా రత్నాలను సమర్పించిరి. అంతేకాకుండా నేను ఇదివరకు ఎన్నడనూ చూడనట్టి గొప్ప ఏనుగులనెన్నింటినో కూడా బహూకరించిరి. పాండవులు వర్ణింపలేనంతగా అభివృద్ధి చెందిరి. వారి అభివృద్ధి పట్ల ద్వేషాన్ని నా హృదయమును రగిలిస్తుండెను. సహించలేనట్టి తన దుఃఖమును కుమారుడు వర్ణించుటను వినిన ధృతరాష్ట్రుని ముఖములోని వ్యధను శకుని గమనించెను. ఈ అవకాశమును అదునుగా తీసుకుని శకుని దుర్యోధనునికి వివరిస్తున్నట్లుగా ధృతరాష్ట్రునికి వినపడేట్లుగా తన దుష్ట ప్రణాళికను ఇలా వివరించెను. మనము యుధిష్ఠిరుని జూదమాడుటకు హస్తినాపురమునకు ఆహ్వానించి యుధిష్ఠిరుని సంపదనంతటిని మోసముతో గెలుచుకుని నీకు అప్పగించెదను. దుర్యోధనుడు, తండ్రి, శకుని అద్భుతమైన ప్రణాళికను అమలుపరచుటకు దయచేసి అనుమతించగలరు. అట్లు నా జీవితాశయము నెరవేరునని నా విశ్వాసము అని అర్థించెను. ఏమైనను ధృతరాష్ట్రుడు ఇట్లు బదులిచ్చెను. దుర్యోధన, అన్ని విషయాలలోనూ నైతిక సూత్రాలను ఆధారము చేసుకుని సలహా ఇచ్చే విదురునితో నేను మొదట సంప్రదించెదను. ముందు నన్ను విదురునితో చర్చింపనీయము. అతడు అంగీకరిస్తే నీవు యుధిష్ఠిరునికి సవాలు విసురుతూ ముందుకు వెళ్ళవచ్చును. అందుకు దుర్యోధనుడు తీవ్రముగా స్పందిస్తూ, విదురుడు దీనికెన్నడనూ అంగీకరించడు. ఓ తండ్రి, నీవు నాకు అనుమతింపకున్నచో నిరాశతో నేను తప్పక ఆత్మహత్య చేసుకుందును అనెను. ధృతరాష్ట్రుడు ఎల్లప్పుడూ తన ప్రియపుత్రుని పట్ల పక్షపాత బుద్ధిని కలిగి ఉండెను. దుర్యోధనుని ఆత్మహత్య బెదిరింపుతో వెంటనే అతడు 1000 స్తంభాలు 100 ద్వారాలు కలిగిన విశాల భవనమును జూదక్రీడ కొరకు నిర్మించమని ఆదేశించెను. దుర్యోధనుని అనేక రకాలుగా స్వాంతపరిచి పిమ్మట విదురుని రమ్మని కబురు పంపెను. ఈ లోపుగా విదురునికి విషయమంతయో తెలిసెను. రాజభవనం వైపునకు వెడుతూ ఇట్లు భావించెను. కలి ప్రకటమయ్యెను. వినాశము తప్పదు. విదురుడు నమస్కరిస్తూ ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను. రాజా, నేను ఎన్నటికిని ప్రతిపాదితమైన ఈ జూదక్రీడను ఆమోదించను. ఇది తప్పక నీ కుమారులు మరియు పాండు కుమారుల నడుమ వివాదమును సృష్టించును. అదివరకే ధృతరాష్ట్రుడు ఒక నిశ్చయముకు వచ్చి ఉన్నందున నిజమునకు విదురుని సలహా పట్ల అతనికి ఏమాత్రమూ ఆసక్తి లేదు. మహారాజు ఇలా బదులిచ్చెను. విదురా, ఇది స్నేహపూర్వకమైన పోటీ. ఇది ఏనాటికి ఎట్టి వైరము సృష్టించదని నేను నీకు హామీ ఇస్తుంటిని. అంతేకాకుండా ఏమి జరిగినను అది ఇదివరకే అధిగమించలేని విధి చేత నిశ్చయింపబడి ఉండునని నా విశ్వాసము. దయచేసి నీవు తక్షణమే బయలుదేరి నా ఆహ్వానముతో యుధిష్ఠిరుని వెంటనే ఇక్కడకు కొనిరమ్ము. భీష్ముడు, ద్రోణుడు మరియు నేను పోటీని పర్యవేక్షించుదుము. దానితో ఎట్టి మోసముకు అవకాశము ఉండదు. తన అగ్రజుని ఆజ్ఞను అందుకుని విదురుడు ఇది దాదాపు కురువంశ వినాశమని భావించెను. బరువెక్కిన హృదయముతో పరిస్థితిని వినిపించుటకు భీష్ముని చేరుకొనెను. ఈలోగా ధృతరాష్ట్రుడు మరోసారి ఆలోచించి ఏకాంతములో తన కుమారుని పిలిపించి ఇట్లు పలికెను. దుర్యోధన, నేను విదురుని సంప్రదించితిని. అతడు నీ పథకములోని లోపాలను స్పష్టముగా వివరించెను. జూదము ఎల్లప్పుడూ విరోధమునకు కారణమగుననేది వాస్తవము. కనుక పుత్రా, నీవు నీ రాజ్యముతోనే తృప్తి చెందువు. అది కూడా పురోభివృద్ధిని సాధిస్తుండెను. అందుకు దుర్యోధనుడు ఇలా బదులిచ్చెను. తండ్రి, నీవు ఇలా పలుకవద్దు. క్షత్రియుడు తన శత్రువృత్తిని చూచి ఈర్ష్యపడుట సహజము. రాజసూయ యాగ సమయములో రాజులందరూ యుధిష్ఠిరునికి బహూకరించుటకు తెచ్చిన బహుమతులను స్వీకరించు కార్యమును నాకు అప్పగించిరి. రత్నాభరణాలు ఎంత అపారమనగా వాటిని స్వీకరిస్తూ నేను ఎంతగానో అలసిపోతిని. దానితో నేను క్షణకాలం విశ్రమించితిని. దానితో కానుకలను సమర్పించదలచిన రాజుల వరస ఎంతో దూరం వరకు నిలిచిపోయిను. అటు పిమ్మట నేను పాండవుల రాజసభా భవనంలోనే నివసింపసాగితిని. స్ఫటిక నేలను నీటి కొలనుగా భావింపబడినట్లుగా నిర్మింపజేసిరి. దానితో నేను వాటిని నీరుగా భావించి నా వస్త్రాలను పైకెత్తి పట్టుకుంటిని. ఒకసారి కొలనును స్ఫటిక నేలగా పొరబడుతూ నీటిలో పడిపోతిని. అప్పుడు భీముడు మరియు అర్జునుడే కాకుండా ద్రౌపది కూడా తన చెలికెత్తలతో సహా నవ్వెను. మరొక రోజు ద్వారమని భ్రమిస్తూ ఒక పారదర్శక శిలను తలతో బాదుకొనుటతో మైకం క్రమ్మెను. దానితో నకులుడు మరియు సహదేవుడు వచ్చి నన్ను పట్టుకొనిరి. వారు చిరునవ్వుతో నాకు వాస్తవ ద్వారము చూపగా భీముడు అక్కడికి వచ్చి హేడనగా, సోదరా, దయచేసి ఇటువైపుకు రమ్ము అనెను. దుర్యోధనుడు రాజసూయ యాగమునకు వచ్చిన రాజులను మరియు యుధిష్ఠిరునికి బహూకరించిన అపార సంపదలను తన తండ్రికి వివరించెను. తరువాత దుర్యోధనుడు ఇలా పలికెను. రాజులలో కొంతమంది వెంటనే భవన ప్రవేశముకు మరియు
తమ బహుమతులను యుధిష్ఠిరునికి అందించుటకు అనుమతింపబడిరి. ఏమైనను మరికొందరికి భవన ప్రవేశ అనుమతి లభింపకపోవుటతో అధిక సమయం వారికి ద్వారం వద్దనే వేచి ఉండవలసి వచ్చెను. అపూర్వమైన అట్టి ఐశ్వర్య ప్రకటనను చూచిన నా హృదయము తీవ్ర వేదనకు గురగొట్టుతో జీవించాలనే కోరిక కూడా నాలో పూర్తిగా నశించెను. ఈ రాజులు అపారమైన సంపదను కానుకలుగా సమర్పించుటయే కాకుండా యుధిష్ఠిరుని వద్ద సేవకులకు వలె వేచి ఉండిరి. రాజసూయ యాగం పిమ్మట యుధిష్ఠిరుడు అవభృత స్నాన సమయంలో యుధిష్ఠిరుని తలపై రాజఛత్రము సాత్విక పట్టుకోగా భీముడు మరియు అర్జునుడు చామరలతో వీచిరి. సముద్రుడు అక్కడ ప్రత్యక్షమై విశ్వకర్మ నిర్మితమైన ఒక సువర్ణ శంఖమును బహూకరించెను. ఆ శంఖము పూర్వం బ్రహ్మదేవుడు ఇంద్రునికి అందించినట్టిది. ఆ శంఖముతో శ్రీకృష్ణ భగవానుడే ఘట్టమైన చివరి అవభృత స్నాన కార్యక్రమాన్ని స్వయముగా నిర్వర్తించెను. నా దాయాది సోదరుడు పొందుతున్నట్టి గౌరవమును చూస్తూ నేను దాదాపు ముచ్చిల్లితిని. తండ్రి, పాండవుల రాజ్యము దక్షిణ, పశ్చిమ, తూర్పు సముద్రములకే కాకుండా ఉత్తర సముద్రము వరకు కూడా విస్తరించెను. అక్కడకు సాధారణముగా పక్షులు మాత్రమే వెళ్ళగలవు. ఉత్తర సముద్రము నుండి అర్జునుడు తెచ్చిన దివ్యశంఖాలు అక్కడ అనేకముగా లభించును. రాజసూయ యాగము సమాప్తమైనప్పుడు ఒక్కసారిగా వాటినన్నింటినీ మ్రోగించిరి. అక్కడి కోలాహల ధ్వనులను విని నా రోమాలు నిక్కబొడుచుకొని పూర్తిగా నిశ్చేష్టుడనై చలనము లేకుండా పోతిని. బలహీనలు స్పృహ కోల్పోయిరి. సభలోని 8 మంది సభ్యులు మాత్రమే కలవరపడకుండా నిలుచుండిరి. వారు దృష్టద్యుమ్నుడు, సాత్వికి, 5 పాండవులు మరియు శ్రీకృష్ణ భగవానుడు. భయపడిన మమ్మలను చూచి వారు నవ్వుకొనిరి. అట్లు పాండవుల వైభవమును చూచిన నేను వారి స్థితిని తలక్రిందులు చేయకుండా జీవింపలేను. ధృతరాష్ట్రుడు దుర్యోధనుని నిరాశను తొలగించుటకు ప్రోత్సహిస్తూ ఇలా పలికెను: రుక్కుమారా, నీవు నీ ఈర్ష్యాద్వేషాలను విడువుము. లేనిచో ఎవరు ఎన్నటికినీ తృప్తిగా జీవింపలేరు. కనుక నీ సొంత రాజ్యముతో సంతృప్తి చెందువు. నిజమునకు ఇతరుల సంపదలను ఆశించుట మిక్కిలి హేయము. నీ దాయాది సోదరుల సంపదను ఆక్రమింప యత్నించుటకు బదులుగా నీవు కూడా ఒక యాగము చేయుము. అందుకు ప్రపంచంలోని గొప్ప గొప్ప రాజులనందరినీ ఆహ్వానించమని నా సలహా. అట్లు నీవు కూడా అద్భుతమైన సంపదను ఖ్యాతిని సాధింపగలవు. ఈ అనూహ్యమైన సలహాతో దుర్యోధనుడు మరింత అసహనమునకు గురై ఇట్లు స్పందించెను: తండ్రి, నీవు మూర్ఖముగా నీ సొంత ప్రయోజనముని విస్మరిస్తుంటివి. ఈ ప్రవర్తన క్షత్రియులకు అనుచితము. బృహస్పతి వంటి గొప్ప ప్రామాణికుడు క్షత్రియులకు సంబంధించి ఇలా పలికెను: క్షత్రియుల మార్గాలు ఇతరుల కంటెను భిన్నముగా ఉండును. అనగా వారు తమ స్వలాభము కొరకు అందుబాటులోని ఏ మార్గాలనైనా ఏ విధముగానైనా ధర్మబద్ధముగా లేక పాప మార్గముతోనైనా అందిపుచ్చుకోవలను. మరో రకముగా చెప్పవలనైనా నిజమైన క్షత్రియులు విజయము సాధించుటను మాత్రమే ప్రమాణముగా ఎరుగవలెను. అలా కాకుండా నీవు నా కోరికలను నిరాశపరచుటకు ఎందుకు ప్రయత్నిస్తుంటివి? నిజమునకు ఎవరు స్నేహితుడు లేక శత్రువు కాదు. ఒకే రకమైన ఆసక్తి కలిగిన వారు పోటీదారులవుదురు. పోటీలో నిలిచిన శత్రువులనందరినీ నాశనము చేయవలను. వృక్షపు మొదళ్లలోని అల్పమైన చెదపురుగులు కూడా ఆ చెట్టు వేర్లను కొరికి అది పడిపోవుటకు కారణము కావచ్చును. ఇంద్రుడు మొదట నముచి మహారాజుతో స్నేహబంధమును ఏర్పరచుకుని అతడిని వధించెను. కనుక శత్రువులతో వ్యవహరించినప్పుడు నైతిక విలువలకు ప్రాధాన్యమైన అవసరము లేదు. యుధిష్ఠిరుని సంపదను అపహరించుట లేక ఆత్మహత్యను చేసుకునుట అను విషయములో నేను కృతనిశ్చయుడనై ఉండిని. ఈర్ష్యాద్వేషాలతో నా హృదయము పోతుండుట చేత నేను ఆశించిన లక్ష్యములు సాధింపకున్నచో నా జీవితం వ్యర్థం. దుర్యోధనుని విచారమును ఉపశమింపజేయుటకు శకుని ఇట్ల పలికెను: దుర్యోధన, చింతింపుకము. నేను ఒంటరిగా పాండవులను జయించి వారి సంపదను నీ స్వాధీనము చేసెదను. జూదమే నా విల్లు, పాచికలే నా బాణాలు, పాచికలపైన సంఖ్యలే నా వెంటినారి, పాచికల పలుకుయే నా రథము. జూద యుద్ధములో ప్రవేశిస్తే ముల్లోకాల్లో నన్ను జయించు వారుండరు. అప్పుడు దుర్యోధనుడు పదే పదే తండ్రిని వేడుకుంటూ తన రాజ్యము నుండి యుధిష్ఠిరుని మోసగించుటకు శకుని అనుమతించవలసినదిగా కోరెను. దానితో ధృతరాష్ట్రుడు గట్టిగా బదులిస్తూ ఇట్లు పలికెను: నేను విదురుని సూచన అనుసరించియే నడుచుకొందును. కనుక మరోసారి విదురుని సంప్రదించి నేను ఒక నిర్ధారణకు వచ్చేదను. దుర్యోధనుడు తన అభ్యంతరమును తెలియజేస్తూ విదురుడు పాండవ పక్షపాతి కనుక ఈ జూదపు పోటీని అతడెన్నడూను అనుమతింపబోడు అనెను. ధృతరాష్ట్రుడు హెచ్చరిస్తూ: కుమారా, ఈ జూదము నీ వినాశనమునకు దారితీసే ఘోర యుద్ధమునకు దారితీస్తుందనే విషయము ఎరుగలేకుంటివా అనెను. అందుకు దుర్యోధనుడు ఇలా బదులిచ్చెను: తండ్రి, మేము ఆయుధాలుగా పాచికలను మాత్రమే వినియోగిస్తుంటిమి. కనుక దేహగాయాలకు అవకాశం లేదు. శత్రువును జయించుటకు ఈ శాంతియుత మార్గమును వినియోగించుటకు అనుమతించవలను.
అనైతిక మార్గం శాశ్వత సౌభాగ్యమును ఎన్నడనూ సమకూర్చలేదు. ఈ జూద ఫలితాలు ఘోరముగా ఉండునని తెలిసిన ధృతరాష్ట్రుడు చివరకు తన ప్రయత్నాలన్నింటినీ విడిచి దుర్యోధనుడితో ఇట్లు పలికెను: నీవు నీ ఇచ్ఛానుసారము నడుచుకోవచ్చును. కాని నీ ఈ అనైతిక చర్యలు క్షత్రియులందరి ప్రాణాలను హరించే ఒక గొప్ప విపత్తుకు దారితీస్తుందనేది నా భవిష్యవాణి. సహజముగానే ధృతరాష్ట్రుడు దుష్టబుద్ధి గల తన కుమారుని నిలువరించేందుకు ప్రయత్నించినప్పటికీని అతడు ఏదేమైనను విధి గొప్పదని, అది అనివార్యమని భావించెను. దానితో అందచక్రవర్తి గొప్ప సభాభవన నిర్మాణమునకు ఆజ్ఞాపించెను. నిర్మాణమును వెంటనే పూర్తి చేసేందుకు వేలాది శిల్పులు నియమింపబడిరి. విదురుని మరోసారి రమ్మని పిలిపించినప్పుడు అతడు ధృతరాష్ట్రునికి వినాశకరమైన ఈ చర్యను విరమించవలసినదిగా తన శక్తి మేరకు ఒప్పించ ప్రయత్నించెను. ఏమైనను మహారాజు ఇలా బదులిచ్చెను: సోదరా, ఇది అనివార్యమైన విధి సంకల్పము. నీవు వెంటనే ఇంద్రప్రస్థకు వెళ్లి నా కుమారునితో జూదపు పోటీలో పాల్గొనుటకు యుధిష్ఠిరుని వెంట తీసుకురావలసినదిగా కోరుతుంటిని. ఇలా ఆజ్ఞాపింపబడిన విదురుడు తన ఇష్టమునకు విరుద్ధముగానే బయలుదేరెను. అక్కడకు చేరుకునిన విదురుని ముఖములో విచారము గమనించిన యుధిష్ఠిరుడు ఇట్లడిగెను: పినతండ్రి, మీరు ఇక్కడకు సంతోషకర కారణముతో రాలేదని నాకు అర్థమయ్యెను. అది ఏమైనను మీ రాకకు కారణమును దయచేసి తెలియజేయగలరు. విదురుడు ఇలా వివరించెను: దుష్టబుద్ధి కలిగిన తన కుమారుని గొప్పతనమును తీవ్రతరము చేయ నిర్ధారించుకున్న ధృతరాష్ట్ర మహారాజు నూతనముగా నిర్మించిన జూదభవనంలో స్నేహపూర్వకమైన జూదక్రీడకు నిన్న సోదరులతో సహా ఆహ్వానించెను. యుధిష్ఠిరుడు ఈ ప్రతిపాదన దుష్పరిణామాలను వెంటనే గ్రహింపగలిగెను. దానితో అతడు ఇలా పలికెను: ధృతరాష్ట్రుని నుండి ఇటువంటి ఆదేశమును పొందుట నాకు ఆశ్చర్యము కలిగిస్తుండెను. ఎందుకంటే జూదము సులభముగా మాకు మరియు అతని కుమారులకు నడుమ వైరము దారితీయును. కనుక వృద్ధుడు అంధుడైన పెదతండ్రి ఆదేశమును నేను పాటించవలెనని మీరు భావిస్తుంటిరా? అందుకు విదురుడు ఇలా బదులిచ్చెను: జ్యేష్ఠ సోదరుని నిలువరించుటకు నేను నా సాయశక్తులా ప్రయత్నించి విఫలమైతిని. ఇప్పుడు అతనికి విధేయత చూపవలెనా లేదా అనేది నీవే నిర్ణయించవలెను. యుధిష్ఠిరుడు ఇట్లా ప్రశ్నించెను: జూదములో నేను ఎవరితో పోటీ పడవలసి ఉండెను? అప్పుడు విదురుడు దుర్యోధనుని తరపున ఆడుటకు శకుని ఎంపిక కాబడెను అని తెలియజేసెను. జూదములో శకుని అసమాన నైపుణ్యమును మరియు అతని కుటిలత్వమును గూర్చి యుధిష్ఠిరుడు బాగా ఎరుగును. వీటిని మాత్రమే కాకుండా దుర్యోధనుని పట్ల ధృతరాష్ట్రుని పక్షపాత బుద్ధిని కూడా పరిగణించి యుధిష్ఠిరుడు ఇలా నిర్ణయించుకునెను: ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపించినను నేను స్వచ్ఛందముగా శకునితో ఆడబోను. కాని శకుని స్వయంగా నన్ను సవాలు చేస్తే దానిని నేను తిరస్కరించలేను. అట్లు తెలిపి యుధిష్ఠిర మహారాజు ప్రయాణ సన్నాహాలను ఆరంభింపవలసినదిగా ఆజ్ఞాపించెను. మరుసటి రోజు ఉదయం సోదరులతో సహా ద్రౌపదిని తీసుకుని బయలుదేరెను. రథములో కూర్చున్నట్టి యుధిష్ఠిరుడు విధి అనివార్యమైనందున నేను అన్ని రకాల ఘోర పరిణామాలకు సిద్ధపడవలసి ఉండును అని భావించి తనను తాను నియంత్రించుకొనెను. హస్తినాపురం చేరుకున్న యుధిష్ఠిరుడు మొదట భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర పూజ్యులైన పెద్దలను దర్శించుకునిరి. తరువాత దుర్యోధనుడు మరియు అతని సోదరుడు శకుని, శల్యుడు, జయద్రథుడు వంటి వారిని కలుసుకుని చివరకు గాంధారితో పాటు సింహాసనంపై ఆసీనుడై ఉన్నట్టు ధృతరాష్ట్రుని సమీపించెను. సోదర సహితముగా యుధిష్ఠిరుడు నమస్కరించగా ధృతరాష్ట్రుడు ఆప్యాయతతో పాండవుల శిరస్సులను ఆఘ్రాణించెను. ఆ పైన పాండవుల కొరకు సిద్ధపరచబడిన విడిది భవనాలలో గొప్ప రాచవిందు ఏర్పాటు చేయబడెను. సుందరీమణులు గానము చేస్తూ నర్తించగా పాండవులు కొంతసేపు విశ్రాంతి తీసుకునిరి. మరుసటి రోజు ఉదయం తమ నిత్య విధులను పూర్తి చేసుకుని పాండవులు నూతనముగా నిర్మింపబడిన విశాలమైన సభాభవనములోకి ప్రవేశించిరి. అక్కడ సమావేశమైన రాజులలో కొందరిని పూజించిరి. మర్యాదానుసారము మరికొందరిని అభినందించిరి. ఏమైనను పాండవులు ఆసీనుడైన పిమ్మట శకుని యుధిష్ఠిర మహారాజుతో: రాజా, మనము ఆరంభించు ఈ స్నేహపూర్వకమైన ఆటకు నియమాలను నిర్ణయించుకోవలను అనను. యుధిష్ఠిర మహారాజు ఇలా బదులిచ్చెను: జూదం మిక్కిలి హేయమైనది మరియు అరిష్టముతో కూడిన కాలక్షేపము. అది నిమ్నజాతి వ్యక్తుల కొరకు ఉద్దేశింపబడినది. కనుక నన్ను అట్టి మోసపూరిత మార్గములో ప్రయత్నించి ఓడింపవద్దని నా విన్నపము. దానిని విస్మరిస్తూ శకుని: యుధిష్ఠిరా, ఇతర అన్ని కళలకు వలె ఇది కూడా ఒక గొప్ప కళ. మనము మరింత ఎక్కువగా ఆలస్యము చేయకుండా వెంటనే ఆటను ఆరంభించుదము అనెను. ఏది ఏమైనను యుధిష్ఠిర మహారాజు తీవ్ర అసమ్మతితో ఒక క్షత్రియుడు మరో క్షత్రియుని ప్రత్యేకించి మోసమును ప్రయోగించి జయించుటకు జూదము ఒక మార్గము అనెను. అప్పుడు శకుని తెలివిగా వాదిస్తూ: రాజా, ఏ సవాల్లోనైనా క్రీడల్లోనైనా ఒకరు మరొకరిపై విజయమును సాధింపబడినను ఉద్దేశము కలిగి ఉండునని నీవు అంగీకరించవలను. ఇది ఒక్క జూదముకే పరిమితము కాదు. నిజమునకు గొప్ప పండితులు ఒకరిపై మరొకరు సవాలు విసురుకొని చర్చకు పూనుకొనినప్పుడు కూడా ఈ స్వార్థపూరిత ఉద్దేశములు ఉండును. నిజమునకు జూదమునకు మరియు రణరంగములో యుద్ధమునకు నడుమ ఏ రకముగా భేదము ఉండదు. కనుక ఈ ఉద్దేశము
కనుక మా ఉద్దేశము మోసపూరితమని భావించినను, లేక సవాలు స్వీకరించుటకు భయపడినను, నీవు ఈ పోటీ నుండి విరమించుకొనుటకు పూర్తి స్వతంత్రుడవు. యుధిష్ఠిర మహారాజు ఇట్లనెను, నీవు పాచికలాడుటకు నన్ను సవాలు చేసినందున క్షత్రియునిగా ఆడుట నా విధి. ఏమైనను ఈ పోటీ ఫలితము పూర్తిగా విధి చేతుల్లోనే కలదు. పణం వడ్డేదెవరు? పాచికలు విసిరేదెవరు? తెలుపుము. దుర్యోధనుడు బదులిస్తూ, నేను పణం పెట్టెదను, శకుని పాచికలు విసురును అనెను. అందుకు యుధిష్ఠిరుడు, సోదరా, మరొకరు నీ తరపున ఆడుట ఏమాత్రం ఉచితము కాదు. ఏమైనను మీరు అట్లు ఆడదలచినందున ఆటను ఆరంభించెదము అనెను. ధృతరాష్ట్రుడు కేంద్రముగా అక్కడ అనేక మంది గొప్ప గొప్ప రాజులు ఆసీనులై ఉండిరి. విదురుడు, భీష్ముడు, ద్రోణుడు మరియు కృపుడు నిరుత్సాహకరమైన ముఖాలతో వారి వెనుక కూర్చుని ఉండిరి. సముద్ర మదనములో నుండి వెలువడిన ముత్యాలతో కూడిన బంగారు హారమును పణముగా పెట్టి యుధిష్ఠిరుడు ఆట ఆరంభించెను. దుర్యోధనుడు గొప్ప పరిమాణములో రత్నాలను పందెముగా పెట్టెను. దానితో శకుని పాచికలను అందుకుని వికృతముగా గాలిలో త్రిప్పి విసిరెను. అవి నిలకడ పొందగానే శకుని ఆనందముతో, నేను గెలిచితిని అని ప్రకటించెను. యుధిష్ఠిరుడు శాంతముగా అభ్యంతరము తెలుపుతూ, మోసముతో నీవు గెలిచితివి కనుక గర్వింపకము అనెను. తాను విధి చేతిలో పడినని భావించిన యుధిష్ఠిరుడు మరో పందెము కాస్తూ బంగారము మరియు వెండి రాతులను పణముగా పెట్టెను. దుర్యోధనుడు అందుకు తగ్గట్లుగా పణం పెట్టెను. శకుని తిరిగి పాచికలు విసిరి, చూడుము, నేను తిరిగి గెలిచితిని అనెను. శకుని మోసము చేస్తుండెనని యుధిష్ఠిరుడు ఎరుగును. ఏమైనను ఎట్టి అభ్యంతరము లేకుండా పందెముగా 1000 సాధారణ రథాలతో సమానమైన తన రాజరథమును ఒడ్డెను. శకుని తిరిగి పాచికలను విసిరి తన విజయము ప్రకటించెను. యుధిష్ఠిరుడు ఈ పర్యాయము 64 కళలలో, ప్రత్యేకించి గానము, నర్తనలో ప్రవీణులైన 1,00,000 అందమైన సేవకులు పూర్తి బంగారంతో అలంకరించబడినట్టి వారిని పందెము కాసెను. శకుని ఆతృతగా పాచికలందుకొని తన మోసపూరిత చర్యలను కప్పిపుచ్చుకొనుటకు ప్రయత్నిస్తూ ఉత్సాహముగా పాచికలను విసురుతూ, మరోసారి నేను గెలుచితిని అని ప్రకటించెను. తరువాత యుధిష్ఠిరుడు అతిథుల అవసరాలను తీర్చుటలో నిపుణులైన వేలాది మంది పురుష సేవకులను పందెముగా పెట్టెను. శకుని తిరిగి పాచికలను విసిరి తన విజయమును ఆనందముతో ప్రకటించెను. యుధిష్ఠిరుడు నుదుటన పద్మము గుర్తుగా గల 1000 ఏనుగులను ఒక్కొక్క ఏనుగుతో యుధిష్ఠిరుడు నుదుటన పద్మము గుర్తుగా గల 1000 ఏనుగులను ఒక్కొక్క ఏనుగుతో పాటు 8 ఆడ ఏనుగులను జతపరిచి పందెము కాసెను. శకుని పాచికలను వేస్తూ హృదయపూర్వకముగా నవ్వుతూ ఇట్లనెను, నేను మరోసారి గెలిచితిని. తరువాత యుధిష్ఠిరుడు తన పందెముగా 1000 రథాలను యోధులతో పాటు కాసెను. శకుని మోసముతో తిరిగి గెలిచెను. ఆ తరువాత యుధిష్ఠిరుడు అర్జునునికి గంధర్వరాజు చిత్రరథుడు బహూకరించిన దివ్య అశ్వాలను పణముగా పెట్టెను. యథావిధిగా శకుని గెలిచెను. యుధిష్ఠిరుడు ఈసారి 60,000 పదాతి సైనికులను, 10,000 యుద్ధుల బండ్లను పణముగా పెట్టగా, నేను గెలిచితిని అని శకుని పలికెను. తరువాత యుధిష్ఠిరుడు రత్నలాల రాశిని పందెము కాసెను. ఇలా కుంతి జ్యేష్ఠపుత్రుడు యుధిష్ఠిరుడు అధికాధికముగా రాజ్య సంపదను ఓడిపోతుండగా దుర్యోధనుడు మరియు అతని మిత్రుడు ఆనందింపసాగిరి. యుధిష్ఠిరుడు పూర్తి విధ్వంస దిశలో కొనసాగుతుండగా విదురుడు కాస్త ముందుకు వంగి ధృతరాష్ట్రునికి ఇలా సూచించెను, అగ్రజ, నీ దుష్టకుమారుని వధించుటకు నీవు అర్జునుని అనుమతించవలను. దుర్యోధనుడు జన్మించినప్పుడు ఓండ్ర పెడుతూ కురువంశ వినాశములో తన పాత్రను సూచించిన విషయమును ఒక్కసారి స్మరింపము. ఓ రాజా, ఒక కుటుంబమును రక్షించుట కొరకు అందులోని ఒక సభ్యును త్యాగము చేయవచ్చును. ఒక గ్రామమును కాపాడుట కొరకు ఒక కుటుంబమును వదులుకోవచ్చును. ఒక రాజ్యమును రక్షించుటకు ఒక గ్రామమును త్యజింపవచ్చును. ఒకరి ఆత్మను కాపాడుటకు విశ్వమంతటిని త్యజింపవచ్చును. జంబుడు జన్మించిన సమయములో అతడిని త్యజించుటకు శుక్రాచార్యుడు ఈ సలహాను రాక్షసులకు అందించెను. ధృతరాష్ట్ర, నెమలి పక్షుల వంటి 5గురు పాండవులను సాధించుకొనుటకు కాకి వంటి ఒక కుమారుని త్యజించుటనే నీవు కోరుకోవలను. నీవు నీ తోడ పుట్టిన వాని 5గురు అసమాన పుత్రుల శక్తి సామర్థ్యాలను ఒక తోటమాలి అరుదైన మొక్క నుండి ప్రతిరోజు పూలు సేకరించినట్లుగా అందిపుచ్చుకోవలను. అగ్నిని ప్రజ్వలింపజేసి వృక్షమును బూడిదగా మార్చే ప్రచండ గాలిగా ఉండబోకుము. తేనెతెట్టల నుండి తేనెను పొందుటకు ఎత్తైన పర్వతమును అధిరోహించి అక్కడి నుండి కిందపడి మరణించు అనుభవరహితుడైన వ్యక్తి వంటివాడే నీ అత్యాసపరుడైన కుమారుడు. పాండవుల సంపదను ఇలా కబళించే పాపపు ప్రయత్నాల భయంకర పరిణామముల గురించి మూర్ఖుడైన దుర్యోధనుడు ఎరుగలేడు. నీవు ఇటువంటి దుష్టపుత్రుని పట్ల వృథాగా ఆసక్తిని కలిగి ఉండరాదు. భోజ వంశస్థులందరూ కంసుని తిరస్కరించిరి. శ్రీకృష్ణ భగవానుడు అతడిని వధించినప్పుడు అందరూ హర్షించిరి. దుర్యోధనుడు దీనినంతటిని విని ఆగ్రహముతో విదురుని కఠిన పదాలతో విమర్శిస్తూ ఇలా పలికెను, నీవు ఎల్లప్పుడూ పాండుపుత్రులకు అనుకూలముగా ఉంటూ మమ్ములను ఉపేక్షించితివి. ఇన్ని సంవత్సరాలుగా మేము విషపూరితమైన సర్పమును మా ఒడిలో ఉంచుకుంటిమి. విదురా, మేము నిన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నను నీవు మాకు
హానిని చేయదలచితివి. నీవు నీ అగ్రజునిపై పడి జీవిస్తున్నట్టి పరాన్నజీవివి కనుక ఇటువంటి అసమంజసమైన సలహాను ఇవ్వనవసరము లేదు. దుర్యోధనుడు ఇంకను ఇట్లు పలికెను కొనసాగించెను. నీవు నన్ను ఎల్లప్పుడూ ఎందుకు విమర్శిస్తుందువు? ఒక్క భగవానుడే తల్లి గర్భంలోని శిశువుతో పాటు అందరినీ నిర్దేశించువాడు. అతడే బుద్ధి ప్రదాత. ప్రతి ఒక్కరూ అతని ఇష్టానుప్రకారమే నడుచుకోవలెను కాబట్టి నేను అతని నిర్దేశానుసారము నడుచుకుందును. భర్త చక్కగా చూచుకుంటున్నను అతడిని విడిచి పరపురుషుని చేరే స్త్రీ వంటి వాడవు నువ్వు. కనుక నాకు సంబంధించినంత వరకు ఇక్కడ నీ అవసరం లేదు. నీవు కోరుకునిన ప్రదేశముకు నీవు వెళ్ళవచ్చును. అందుకు విదురుడు ఇలా బదులిచ్చెను. దుర్యోధన, నీవు గొప్ప తెలివైన వాడివని భావిస్తుంటివి. ఒకరికి ఒకరికి ముఖస్తుతి చేసే అవివేకులెందరో సులభముగా లభింపగలరు. మరోవైపు ఇష్టపడకున్నను మంచి సలహా ఇవ్వబడినచో అది మిక్కిలి అరుదు మరియు విలువైనది. మంచి చెడులతో సంబంధం లేకుండా నీకు నచ్చినట్లుగా ముఖస్తుతి చేసేవారిని నీవు కోరుకునినచో స్త్రీలను, బుద్ధిహీనులను మరియు వికలాంగులను సలహా అడుగుము. నాయన, ధృతరాష్ట్రుని కోరిక కూడా అదైనచో నేను ఈ మూర్ఖుల స్వర్గం నుండి నిష్క్రమించుటకు నేను సిద్ధము. ఇంతసేపు జూదము కొనసాగుతూనే ఉంది. పదే పదే గెలుస్తున్నట్టు శకుని చివరికి యుధిష్ఠిరుని ఇట్లడిగెను. రాజా, పందెము కాసేందుకు నీ వద్ద ఇంకను ఏమైనా మిగిలి కలదా? యుధిష్ఠిరుడు బదులిస్తూ, ఇప్పుడు నేను నా గోవులన్నింటితో పాటు ఇతర పెంపుడు జంతువులను మరియు అనేక విలువైన వస్తువులను పణముగా పెట్టుతుంటిని అనెను. మరోసారి శకుని పాచికలు దొర్లించి మోసము చేసి చూడుము, గెలుపు నాదే అని ప్రకటించెను. యుధిష్ఠిర మహారాజు ఒక దాని తర్వాత మరొకటిగా తన రాజధాని ఇంద్రప్రస్థను, వ్యవసాయ భూములు, గ్రామాలతో పాటు తన రాజ్యమంతటిని, ఆ తరువాత బ్రాహ్మణులు తప్ప ఇతర పౌరుల ఆస్తులన్నింటినీ, చివరకు ప్రజలను పందెము కాచెను. ప్రతిసారి శకుని గెలుచుట జరిగిపోయెను. యుధిష్ఠిరుడు సమస్తమును కోల్పోతున్నను ఆట మత్తులో ప్రతిసారి పందెము విలువను పెంచుతూ పోయెను. నిజమునకు ఒక రకముగా అతనికి ఉన్మాదము కలిగెనని చెప్పవచ్చును. తన సంపదనంతటినీ ఓడిన యుధిష్ఠిరుడు ఐదుగురు కుమారులను పణముగా పెట్టెను. శకుని పాచికలను విసిరి నేను గెలిచితిని అనెను. ఇంకేమీ మిగలనందున యుధిష్ఠిరుడు చివరకు నకులుని మరియు సహదేవుని కూడా పందెము కాసెను. పాచికలు దొర్లుట, వారిని కోల్పోవుట క్షణములో జరిగిపోయెను. అప్పుడు శకుని అతనితో, రాజా, నేనిప్పుడు గెలుచుకునిన నీ ఇరువురు సోదరులు నీకు మిక్కిలి ప్రియులు. కాని భీముడు మరియు అర్జునుడు అంతకంటెను అధిక ప్రియులై ఉండిరి. కనుక తరువాత వారిని పందెములో పెట్టవలెను. అప్పుడు యుధిష్ఠిర మహారాజు ఆగ్రహముతో శకునుడిని కఠినముగా నిందిస్తూ ఇలా పలికెను. దౌర్భాగ్యుడా, పాపపు మార్గములో మా నడుమ అనైక్యతను సృష్టింపదలచితివి. మేమందరం ఒకే ప్రాణము. శకుని వినయమును నటిస్తూ ఇలా పలికెను. ఓ రాజా, జూదపు మత్తు ప్రభావంలో ఉన్నట్టి వ్యక్తి ఉన్మాదిగా రెచ్చిపోవుట సహజమే. కనుక నీ కఠిన పలుకులకు క్షమిస్తుంటిని. యుధిష్ఠిర మహారాజు తన తరువాత పందెముగా అర్జునుడి పెట్టెను. శకుని పాచికలు విసిరి తన విజయమును ప్రకటించిన పిమ్మట భీముడిని పందెము కాయమని ప్రోత్సహించెను. యుధిష్ఠిరుడు అంగీకరించుట, శకుని పాచికలను దొర్లించుట, గెలుచుట జరిగిపోయెను. అప్పుడు శకుని, రాజా, నీవు గొప్ప సంపదను నష్టపోతివి. ఆట కొనసాగించుటకు నీ దగ్గర ఇంకేదైనా కలదా అంటూ ప్రశ్నించెను. యుధిష్ఠిరుడు ఇలా బదులిచ్చెను. ఇక మిగిలినది నేనే, కనుక నన్ను నేను పందెము కాస్తుంటేనే. శకుని మోసముతో తిరిగి గెలిచెను. ఆ తరువాత అతడు కుచ్చితముగా ఇలా ఆయనను, రాజా, నీ వద్ద ఇంకా విలువైన దానిని కలిగి ఉండి కూడా నీవు పందెము కాచి ఎంతో పాపము చేస్తున్నవి. ఇప్పుడు నీవు ద్రౌపదిని పందెములో పెట్టి గెలువుము. ఒకవేళ నీవు గెలిస్తే నేను నిన్ను విముక్తుని చేసెదను. యుధిష్ఠిరుడు ఇట్లు బదులిచ్చెను. ఇప్పుడు నేను సాక్షాత్తు భాగ్యదేవత సద్గుణవతి పాంచాల రాకుమారిని పందెము పెడుతుంటిని. ఆమె తన సుఖాలనన్నింటినీ మరచి తాను మొదట నిద్రలేచి అందరూ నిద్రించిన తరువాత నిద్రించున్నది. దయాహృదయముతో మధుర వాక్కులను కలిగిన సర్వాంగ సుందరి అయిన ద్రౌపదిని పణముగా పెట్టి నేనిప్పుడు ఆటను కొనసాగించెదను. అప్పుడు సభలో ఆందోళన విడబడి ప్రతి ఒక్కరూ యుధిష్ఠిరుని ఖండించిరి. భీష్మ, ద్రోణ, కృపులు చెమటలతో నిండిపోయిరి. విదురుడు కలతతో తలపట్టుకుని విచారగ్రస్తుడయ్యెను. కాని ధృతరాష్ట్రుడు సంతోషింపసాగెను. తన భావాలను కప్పిపుచ్చుకొనలేక పదే పదే పందెము గెలిచితిమా అని అడుగుతుండెను. సభలోని వారందరూ కళ్ళనీరు కార్చుతుండగా కర్ణుడు మరియు దుశ్శాసనుడు హాయిగా నవ్వసాగిరి. శకుని విజయోత్సాహముతో ఊగిపోతూ పాచికలను అందుకుని విసిరెను. ఇదిగో నేను గెలిచితిని అని ప్రకటించెను. దుర్యోధనుడు విదురుని ఆజ్ఞాపిస్తూ, ద్రౌపదిని తీసుకురమ్ము. ఆమె ఇప్పుడు మా దాసీలతో కూడి మా భవనమును ఊడ్చనారంభింపవలెను. విదురుడు ఇలా బదులిచ్చెను. దుర్మార్గుడా, ఇటువంటి కఠిన పలుకులను ఉచ్చరించుట అనగా కేవలం కోపముతో రగులుతూ పులిని రెచ్చగొట్టు జింకగానో లేక తలపై విషపూరిత సర్పమును ఉంచుకునట వంటిదోనని తెలియదా? నా అభిప్రాయమును అనుసరించి ద్రౌపది నీ బానిస కాలేదు. రాజు తనను తాను పందెముగా పొట్టి ఓడిపోయెను. కనుక అతనికి ద్రౌపదిని గాని మరొక దానిని గాని పందెము కాసే స్థితి లేదు. దుర్యోధన, నీ కఠిన పలుకులు హేయములు అని నిన్ను నరకములో
అవి నిన్ను నరకములో పడవేయును. నీ అపరాధములు నీకు మాత్రమే కాకుండా నిన్ను అనుసరించే వారికి కూడా విపత్తును కలుగజేయును. గర్వముతో మత్తెక్కిన దుర్యోధనుడు విదురుని చీత్కరిస్తూ విదురుని ప్రతికామి అని పిలుస్తూ, అనగా సూతకుల సేవకుడు అని పిలుస్తూ ద్రౌపదిని తీసుకురమ్మని ఆజ్ఞాపించెను. తరువాత అతడు ద్రౌపదిని వద్దకు వెళ్ళి, నీ భర్త నిన్ను జూదక్రీడలో పందెము కాసి ఓడెను కనుక నీవు నా వెంట వచ్చి నీ క్రొత్త యజమానులకు ఊడిగము చేసుకునము అనెను. ఈ వార్తను వినిన ద్రౌపది మిక్కిలి ఆశ్చర్యముతో ఇలా ప్రశ్నించును: యుధిష్ఠిర మహారాజు ఏ రకమైన ధైర్యముతో నన్ను జూదములో పణముగా పెట్టెను? సూతుడు ఇలా పలికెను: రాజు నిన్ను పణముగా పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే అతడు తనతో పాటు తన సర్వస్వమును కోల్పోయిన పిమ్మటనే ఇట్లు చేసెను అని వివరించెను. అది వినిన వివేకవంతురాలైన ద్రౌపది ప్రతికామిని ఇట్లు ఆదేశించెను: సభకు తిరిగి వెళ్ళి మొదట యుధిష్ఠిరుడు తానోడి నన్ను ఓడెనో లేక నన్నోడి తానోడెనో నిర్ధారించుకురమ్ము అనెను. సూతుడు సభకు తిరిగి వెళ్ళి యుధిష్ఠిరునితో, రాజా, నీ మహారాణి జూదములో ఎవరు ముందు ఓడిరో తెలుసుకోదలచెను. ముందు ఆవిడనా లేక మిమ్ములను మీరు ఓడితిరా? అన్నింటినీ కోల్పోయిన యుధిష్ఠిరుడు ఎట్టి సమాధానమియ్యక నేలపై చతికిల పడిపోయెను. దుర్యోధనుడు అది చూచి ఇలా ఆజ్ఞాపించెను: ప్రతికామి, ద్రౌపదిని ఇక్కడికి తీసుకురమ్ము. దానితో ఆమె నేరుగా తన భర్తను సూటిగా ప్రశ్నించి సమాధానమును పొందవచ్చు. విదురుడు నిష్ఫల కార్యమును బలవంతముగా తనపై పెడుతున్నందుకు ఎంతగానో అకలత చెందెను. ఏమైనను తిరిగి ద్రౌపదిని సమీపించి, దుర్యోధనుడు సభలోకి వచ్చి నేరుగా మిమ్మలను యుధిష్ఠిర మహారాజును ప్రశ్నించవనెను. ఇట్టి అమర్యాద చర్యతో దుర్యోధనుడు తన వినాశమును తానే తెచ్చిపెట్టుకునెను. ద్రౌపది ఇట్లు బదులిచ్చెను: దయచేసి వెళ్ళి సభలోని పెద్దలందరికీ నా తరపున ఒక విన్నపము వినిపించుము. వారు నిర్ణయించినది సత్యము మరియు ధర్మమని భావించినతో దానిని నేను తప్పక ఆచరించదనని తెలుపుము. ప్రతికామి మరోసారి సభకు వెళ్ళి ద్రౌపది సందేశమును వినిపించగా ప్రతి ఒక్కరు సిగ్గుతో తలదించుకుని మౌనముగా ఉండిపోయిరి. వారు దుర్యోధనుని పట్టుదలను బాగా ఎరిగినందున అతనితో విభేదించుటకు భయపడిరి. ఈలోగా యుధిష్ఠిరుడు ఒక విశ్వాసపూరితుడైన దూతను ఇలా ఆజ్ఞాపించెను: వెంటనే వెళ్లి ద్రౌపదితో సభకు వచ్చి కన్నీటితో ధృతరాష్ట్ర మహారాజును వేడుకోమనెను. ఆ సమయంలో ఇతర పాండవులు ఒకవైపు విపరీతమైన విచారముతోనూ మరోవైపు అగ్రజుని అనుసరించవలెనను కర్తవ్య బంధముతోనూ ఏమీ చేయవలనో నిర్ణయించుకోలేకుండిరి. దుర్యోధనుడు దిక్కుతోచని స్థితిలో పాండవుల వైపునకు చూస్తూ ప్రతికామిని మరోసారి ఆజ్ఞాపిస్తూ ద్రౌపదిని తీసుకురమ్మని, తన ప్రశ్నకు పెద్దల సమాధానమును నేరుగా తననే వినమని తెలిపెను. సూతుడు మరోసారి ద్రౌపదిని సమీపించుటకు సాహసించలేక, నేను ఆమెకు ఏమీ చెప్పలేను అని సభను తిరిగి ప్రశ్నించెను. నేను ఆమెకు ఏమి చెప్పవలను అని సభను తిరిగి ప్రశ్నించెను. సూతుడు ద్రౌపది ఆగ్రహమునకు గురయ్యేందుకు భయపడుతున్న విషయమును గమనించిన దుర్యోధనుడు అతడిని పిరికివాడని హేళన చేస్తూ ద్రౌపదిని బలవంతముగానైనా తీసుకురమ్మని దుశ్శాసనుని ఆజ్ఞాపించెను. దుశ్శాసనుడు ఎంతో సంతోషముగా ఆదేశమును అందుకుని ద్రౌపది వద్దకు వెళ్ళి, నిన్న కౌరవులు జూదములో గెలుచుకున్నందున నీవు సభకు వచ్చి ఊడిగము చేయము అనెను. ద్రౌపది రజస్వలతో ఏకవస్త్రై ఉండెను. దుశ్శాసనుని చూపు భరించలేక ఒక్కసారిగా ఆమె రాణివాసం వైపునకు పరిగెత్తెను. ఇది దుశ్శాసనుని మరింత ఆగ్రహమునకు కారణమయ్యెను. అతడు బిగ్గరగా అరుస్తూ ద్రౌపదిని వెంబడించి ఆవిడ పొడవాటి నల్లటి ఉంగరాల కురులను పట్టుకుని బలముగా సభ వైపుకు ఈడ్చుకెళ్లనారంభించెను. ద్రౌపది భయముతో కంపింపసాగెను. దీనస్వరముతో ఇట్లు రోధించెను: దుర్మార్గుడా, నేను ఏకవస్త్రనై ఉండగా నన్ను ఇలా సభకు ఈడ్చుకువెళ్ళుట తగదు. దుశ్శాసనుడు ఇలా బదులిచ్చెను: మేము నిన్ను గెలిచినందున నీవిప్పుడు మా బానిసవు కనుక నీవు ఏకవస్త్రవైనను లేక వివస్త్రవైనను పట్టించుకోనవసరము లేదు. ఇక నుండి నీవు మా దాసీలతో పాటు నివసించెదవు కనుక ఉచితానుచితాల గురించి నీవు చింతింపనవసరము లేదు. దుశ్శాసనుడు ఆమెను ఈడుస్తూనే ఉండెను. ఆమె కురులు చెల్లాచెదరయ్యెను, వస్త్రము వదులయ్యెను. తరువాత ఆమె ఇలా పలికెను: దుర్మార్గుడా, నేను ఈ స్థితిలో పెద్దల ఎదుటకు ఎలా రాగలను? ఈ చర్యకు నిన్ను మందలించినను నీకెందుకు వినిపించుటలేదు? భరతవంశంలో ధర్మము నశించినని స్పష్టముగా తెలుస్తుండెను. ఇక్కడి వారందరూ ఒకే మనస్తత్వమును కలిగిన వారని అర్థమా? లేనిచో భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు మరియు విదురుడు మౌనముగా ఈ దుర్మార్గమును ఎలా సహించగలరు? పాండవులు అదివరకే కోపముతో రగిలిపోతుండిరి. ద్రౌపది వారిని చూడగానే వారి క్రోధాగ్ని మరింత అధికముగా రగిలెను. దుశ్శాసనుడు ద్రౌపది తన భర్తల వైపు చూచుటను గమనించి ఆమెను మరింత బలముగా లాగుతూ పదే పదే బానిస అని పిలుస్తూ రాక్షసునికి వలె నవ్వసాగెను. ద్రౌపది అలా అవమానింపబడుటతో ఆనందించిన కర్ణుడు బిగ్గరగా నవ్వెను. అలాగే శకుని కూడా నవ్వెను. కాని మిగతా వారందరూ ధృతరాష్ట్రుని దుష్టపుత్రుడు దోషరహితమైన
దోషరహిత అయిన మహారాణి పట్ల వ్యవహరిస్తున్న తీరును ఎంతగానో విచారించిరి. అప్పుడు భీష్ముడు ద్రౌపదికి ఇలా బదులిచ్చెను. ఓ మానవి, ధర్మసూత్రాలు మిక్కిలి సూక్ష్మములు కనుక ఈ జూద పరిణామమును నేను ఖచ్చితముగా నిశ్చయించి తెలుపలేను. తనది కానిది జూదములో ఎవరూ పణముగా పెట్టలేరనేది వాస్తవము. మరోవైపు అన్ని వేళలా అన్ని పరిస్థితులలోనూ భార్యలు భర్తల నియంత్రణలో ఉండుట సర్వసాధారణము. శకుని మోసము చేస్తుండెనని ఎరిగినను ఎవరును ఎట్టి అభియోగము చేయలేదు. అంతేకాకుండా అతడు తన ఓటమిని అన్ని వేళలా అంగీకరించెను. కనుక నీవు కౌరవుల చేత జయింపబడితివా లేదా అనుదానిని నేను నిర్ధారించలేను. ద్రౌపది మిక్కిలి దీనముగా రోదింపసాగెను. భీష్ముని భీష్ముని పలుకులను వినిన పిమ్మట సభలోని ఇతర పెద్దలను వేడుకుంటూ దుష్టుడైన శకుని తన భర్తలను మోసగిస్తున్నట్టు విషయమును పరిగణించమని కోరెను. చివరకు ద్రౌపది జుట్టు పట్టుకుని దుశ్శాసనుడు దుర్భాషలాడుటను భీముడు ఇక ఏమాత్రము సహించలేకపోయాను. తన క్రోధమును వెళ్ళగ్రక్కుతూ యుధిష్ఠిరునితో ఇట్లు పలికెను. ఈ ధూర్తుల జూదక్రీడలో నీవు ద్రౌపదిని ఎలా పణముగా పెట్టగలిగితివి? జూదపు వృత్తిలోని జూదరులు కూడా జాలి కొద్దీ తమ పడుపు కత్తెలను కూడా పందెములో కాచరు. ఇక భార్యల గురించి తెలిపేదేమిటి? నీచులు, క్రూరులు మరియు దుష్టులైన కౌరవుల చేతిలో అమాయకురాలైన ద్రౌపది హింసింపబడుటకు కారణము కేవలం మీ తప్పిదమే. ఆమెను బాధించిన చేతులను నేనిప్పుడు నిప్పంటించెదను. ఈ విధముగా పలుకుతూ భీముడు నిప్పును తీసుకురమ్మని సహదేవుని ఆజ్ఞాపించెను. అప్పుడు అర్జునుడు ఇలా పలికెను. సోదరా, నీ నుండి ఇటువంటి పలుకులను గతములో నేనెన్నడూనూ వినలేదు. శకుని చేసిన సవాలును క్షత్రియునిగా మన అగ్రజునికి అంగీకరింపవలసి వచ్చెను. క్రోధముతో కొనిపోవద్దు. లేనిచో అది కౌరవుల కోరికలను నెరవేర్చుటయే అగును. మన మధ్యన అసమ్మతి ఏర్పడినచో వారు హర్షించెదరు. భీముడు ఇలా బదులిచ్చెను. అర్జున, క్షత్రియ ధర్మమును నేను నిజముగా పరిగణించి ఉండకపోయినచో అట్లు చేసేదనని హెచ్చరించుట కాకుండా యుధిష్ఠిరుని చేతులకు నిజముగానే నిప్పంటించి ఉండేవాడిని. పాండవులు మరియు వారి ధర్మపత్ని దురావస్థను వికర్ణుడు ఏమాత్రము సహింపలేకుండెను. అతడు ఒక్కసారిగా లేచి నిలుచుండి ఇలా పలుకసాగెను. రాజన్యులారా, మీరు ద్రౌపది ప్రశ్నకు సమాధానమియ్యవలెను. ఒకవేళ మనము ఈ విషయమును నిర్ధారింపకున్నచో మన నిర్లక్ష్య కారణమునకు మనము వెంటనే నరకమును చేరుటకు యోగ్యులవుదము. భీష్ముడు, ద్రోణుడు మరియు విదురుడు ఎందుకు మౌనం వహించిరి? ఆచార్యులు ద్రోణుడు మరియు కృపుడు ఎందుకు పలుకటలేదు? ఇక్కడ సమావేశమైన రాజులందరూ ఎట్టి స్వార్థ ప్రయోజనము మరియు క్రోధ ప్రభావము లేకుండా తమ అభిప్రాయాలను ప్రకటించెదరు కాక. వికర్ణుడు పదే పదే విజ్ఞప్తి చేసిన సభలోని వారెవ్వరూ సమాధానముగా కనీసం ఒక పలుకు కూడా పలుకలేదు. చివరకు దీర్ఘశ్వాసతో ఆందోళనతో చేతులు నలుపుకుంటూ క్రోధముతో వికర్ణుడు ఇలా పలికెను. ఇతరులు పలుకకపోయినను నా అభిప్రాయములో శకుని ద్రౌపదిని గెలువలేదు. రాజుల యొక్క 4 దుర్వ్యసనాలు వేట, మధుపానము, స్త్రీలౌల్యము, జూదము అని పేర్కొనబడెను. ఈ పాపకార్యాల పట్ల వ్యసనపరులైన వ్యక్తులను పతితులుగా గ్రహింపవలను. యుధిష్ఠిరుడు జూదక్రీడలో విచక్షణ కోల్పోవునంతగా నిమగ్నుడయ్యెను. కనుక కేవలం తనకు మాత్రమే కాకుండా 5 సోదరులకు ఉమ్మడి భార్య అయిన ద్రౌపదిని పణముగా పెట్టే హక్కు యుధిష్ఠిరునికి లేదు. అంతేకాకుండా యుధిష్ఠిరుడు ముందుగా తనను తాను ఓడిపోయెను. మరొక ఆటకు అతనికి హక్కు లేదు. శకుని కోరుట చేత అతడు ఇట్లు చేసెను. ఈ విషయాలన్నింటినీ పరిగణిస్తూ ద్రౌపది జూదములో కోల్పోబడలేదని, కౌరవుల సంపద కాదని మాత్రమే నిర్ధారింపవలసి ఉండును. వికర్ణుని పలుకులను సభలోని ప్రతి ఒక్కరూ చప్పట్లతో ప్రశంసిస్తూ శకునుని ఖండించుటతో సభలో గొప్ప అలజడి చెలరేగెను. కర్ణుడు ఆగ్రహించి చేతులను పిసుకుతూ ఇలా ప్రకటించెను. వికర్ణ, నీవు బాలుడవు. ఎరగవు. నీవు నైతికత నీవు నైతికత గురించి ఎరుగవు. అయినను పెద్దలకు వలె విఘ్నుడిగా పలుకుటకు ధైర్యము చేసితివి. ద్రౌపది ధర్మబద్ధముగా గెలవబడెను. సభలో నీవు తప్ప ప్రతి ఒక్కరూ ఆమె వాదనను విస్మరించిరి. రజస్వల సమయంలో ఆమెను సభలోకి ఈడ్చుకుని వచ్చుటలో అభ్యంతరమేమిటి? ఆమె 5 పురుషులకు పత్ని అయినందున ఆమెను పతివ్రతగా పేర్కొనుట కష్టము. ద్రౌపదిని వివస్త్రగా తీసుకువచ్చినా తప్పేమీ ఉండదు. అట్లు పలికిన కర్ణుడు దుశ్శాసనుడికి వైపునకు తిరిగి ఇట్లు పలికెను. పాండవుల రాచవస్త్రాలతో పాటు ద్రౌపది వస్త్రాలను కూడా తొలగింపుము. దానితో మనము ఆమెను వివస్త్రగా చూడవచ్చు. ఆ పలుకులను వినిన పాండవులు తమ ఉత్తరీయాలను కోపముగా నేలపైకి విసిరికొట్టిరి. అదే సమయంలో దుశ్శాసనుడు ద్రౌపది చీరను పట్టి లాగసాగెను. ఇప్పటి వరకు ద్రౌపది తన శక్తి మేరకు వివిధ మార్గాలలో తనను తాను రక్షించుకున్నట్టుకు ప్రయత్నించెను. ఇప్పుడు బలవంతుడైన దుశ్శాసనుడు అడ్డు అదుపు లేకుండా దాడి చేయుటతో తన ప్రయత్నము చేత గాని సభలోని పెద్దల జోక్యంతో కాని తాను రక్షింపబడననే ఆశను విడిచెను. పాండవులకు వలనే ద్రౌపది కూడా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తురాలు. మరో మార్గము లేని ద్రౌపది భగవానుని పాదపద్మాలకు పూర్తిగా ఆశ్రయించెను. దీనముగా ముఖమును చేతులతో కప్పుకుని రోదిస్తూ శ్రీకృష్ణ భగవానుని ఇట్లు ప్రార్థించెను. హే కృష్ణ, హే గోవింద, హే కేశవ, హే గోపీజనప్రియ, హే హరి,
హే జనార్దన, హే విశ్వాత్మ, కౌరవులు ఈ సభలో నన్ను ఎలా అవమానిస్తుండిరో చూడలేకుంటివా? కౌరవ సాగరములో నేను మునిగిపోతుంటిని. దయచేసి వెంటనే నన్ను రక్షింపుము. హే కృష్ణ, హే వ్రజేంద్ర, హే యోగేశ్వర, హే సర్వసృష్టికర్త, దయచేసి ఈ అవమానము నుండి నన్ను రక్షించుము. నా ఇంద్రియాలు చేతనము కోల్పోతుండెను. సర్వాంతర్యామి పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపది ప్రార్థనను వినెను. కరుణ భావనతో చెలించిన వాడై వెంటనే ద్వారకలోని తన రాజసింహాసనమును వీడి హస్తినాపురంలోని జూదభవనములో అదృశ్య రూపంలో ప్రకటమయ్యెను. అదృశ్య రూపముతో తన యోగమాయాశక్తితో పరమయోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు అనేక సుందర వస్త్రాలను ద్రౌపదికి రక్షించెను. దుశ్శాసనుడు ద్రౌపది ధరించిన మలిన వస్త్రాన్ని లాగుతుండగా ఆమె ఒంటిని అద్భుత రీతిలో కప్పుతున్నట్టి అందమైన చీరలను అందరూ చూచిరి. దుశ్శాసనుడు ఒక చీరను ఎంతవరకు లాగుతుండెనో అంతవరకు చీర పెరుగుతూ వచ్చెను. దానితో వందలాది చీరలు నేలపై కుప్పలుగా పడసాగెను. ఈ అద్భుతమును వీక్షించిన సభలోని రాజన్యులు అద్భుత అద్భుతముకు గురై ఆందోళనతో అందరూ ఒకేసారి ద్రౌపదిని స్తుతిస్తూ దుశ్శాసనుని ఖండించిరి. అప్పుడు భీముడు ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్ష రాజుల నడుమ లేచి నిల్చుండి చేతులను పిండుతూ బిగ్గరగా ఇలా ప్రకటించెను. ఓ క్షత్రియురారా, పూర్వం ఎవ్వరును ఎన్నడూనూ పలుకుని నా పలుకులను వినగలరు. ఈ ప్రతిజ్ఞను నేను నెరవేర్చుటలో విఫలమైనచో నాకు ఎన్నటికిని నా పితృదేవతా లోకాలు సంప్రాప్తింపకుండుగాక. ఒకానొక రోజు యుద్ధభూమిలో నేను దుశ్శాసనుని వక్షస్థలము చీల్చి తృప్తిగా అతని రక్తమును త్రాగుటను మీరు చూచెదరు. సభలోని రాజులందరూ ఈ భయంకర ప్రతిజ్ఞను విని భయముతో రోమాంచితులైరి. వారు భీముని ప్రశంసిస్తూ దుశ్శాసనుని ఖండించిరి. ఇంతలో ఆవిడ అసంఖ్యాక చీరలను లాగిన దుశ్శాసనుడు అలసి సిగ్గుతో ఆ చీరల పక్కన అందరూ హేళన చేస్తుండగా చతికిల పడిపోయెను. సభలోని రాజులందరూ ధృతరాష్ట్రుని మరియు ఇతరులను ద్రౌపది ప్రశ్నకు సమాధానమియ్యక పోవుటను ఖండింపనారంభించిరి. సభలో అలజడి ఉగ్రరూపమును దాల్చెను. చివరకు విదురుడు లేచి నిలుచుని చేతులతో సైగలు చేస్తూ సభను కొంత శాంతపరుస్తూ ఇలా పలికెను. భూపాలకులారా, మీరు ఇక ఏమాత్రము మౌనముగా ఉండరాదు. ఆర్తితో వేడిన వారికి నైతిక సూచనలను అందించుట విఘ్నుల విధి. కనుక మీరు సరి అయిన తీర్పును అందింపవలను. వికర్ణుడు తన తీర్పును ఇదివరకే ప్రకటించి ఉండెను. న్యాయము కొరకు ప్రశ్నించినప్పుడు ఒకరు మౌనము వహించినచో అతడు సగము అసత్య దోష పాపమును పొందును. ఇక న్యాయము తెలిసి కూడా చెడు భావనలతో దోష నిర్ణయం చేసిన వారిని గురించి చెప్పేదేమిటి? ఈ విషయమును వివరించుటకు నేను మీకు గొప్ప బోధనాత్మకమైన ఒక పురాతన కథను వివరించెదను, వినండి. ఒకప్పుడు ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుడికి మరియు అంగీర ఋషి కుమారుడైన సుధన్వునికి నడుమ వివాదం ఏర్పడెను. ఒకే కన్యను తలుచు కోరికతో వారిద్దరూ ఒకరికంటేనూ మరొకరు అధికుడనని ఆ కన్యను వివాహము చేసుకునే అర్హత తనకే కలదని వాదించుకోసాగిరి. ఆ వివాదం ముదిరి చివరకు వారిద్దరూ తమ జీవితాలనే పణముగా పెట్టుకునిరి. దానితో ఈ తగవును ప్రహ్లాద మహారాజు తీర్చవలెనని నిర్ణయించుకొనిరి. అలా విరోచనుడు మరియు సుధన్వనుడు అసురేంద్రుని సమీపించి మా ఇరువురిలో ఎవరు అధికుడు అని విచారించిరి. ఈ ప్రశ్న ప్రహ్లాదుని గొప్ప సంకట స్థితిలో పడవేసెను. ఎవరి పక్షం వహిస్తే ఏ రకమైన పరిణామాలు ఏర్పడునోనని అతడు భయపడెను. సమాధానమిచ్చేందుకు సంకోచిస్తున్నట్టు ప్రహ్లాదుని పట్ల సుధన్వుడు ఆగ్రహిస్తూ ఇట్లు ప్రకటించెను. నీవు సమాధానమిచ్చుటకు నిరాకరించినా లేక తప్పుడు సమాధానమిచ్చినా ఇంద్రుని వజ్రాయుధఘాతముతో నీ తల 100 వ్రక్కలయ్యేలా శాపమిచ్చెదను. ప్రహ్లాదుడు కశ్యపుని సమీపించి నేను సుధన్వుని ప్రశ్నకు సమాధానమియ్యలేకున్నను లేక తప్పుడు సమాధానమిచ్చినను నాకు పట్టే గతి ఏమిటి అని ప్రశ్నించెను. కశ్యపుడు ఇట్లు సమాధానమిచ్చెను. ఒకరు సత్యమును ఎరిగినను ప్రశ్నించిన పిమ్మట కూడా దానిని బహిర్గతము చేయలేకున్నచో కోపము, భయము లేక మరేదైనను ఉద్దేశముతో తప్పుడు సమాధానమిచ్చినచో అతడి వరుణుడి 1000 పాశాలతో బంధింపబడను. అతడు ప్రతి సంవత్సరం వాటిలో ఒకదాని నుండి విడుదల చేయబడును. ఒకరు ఒక పాపపు కార్యములో పాల్గొనచో అతడిని దండించుట ఆ సభలో ఉన్న వారందరి కర్తవ్యం కూడాను. వారు అట్లు చేయుకున్నచో అందులో 4వ వంతు పాపం నేరస్తుని పాలగును. సగం వంతు సభానాయకుడు పొందును. మిగతా వారందరికీ 4వ వంతును అనుభవించవలసి ఉండును. సాక్షి అనగా ఒక విషయమును చూచిన, వినిన లేదా అర్థము చేసుకున్న వ్యక్తి ఎల్లప్పుడూ సత్యం పలుకవలెను. దానితో అతని పుణ్యము ఎన్నటికీ నశింపదు. కశ్యపుని సమాధానం వినిన ప్రహ్లాదుడు తిరిగి గృహమునకు చేరుకుని తన కుమారునితో ఇట్లు పలుకును. అంగీర ఋషి నాకంటెను అధికుడైనట్లుగా సుధన్వుడు నీకంటెను అధికుడు. ఈ విషయం కొరకు నీవు మూర్ఖముగా నీ జీవితమునే పణముగా పెట్టినందున ఇప్పుడు నీవు సుధన్వునికి బానిసగా ఉండము. ఇట్టి ఉదాహరణను వివరించి విదురుడు ద్రౌపది ప్రశ్నకు సరి అయిన సమాధానమును ఇవ్వవలసినదిగా సభికులకు మరోసారి విజ్ఞప్తి చేసెను. ఏమైనను అందరూ మౌనం వహించిరి. అప్పుడు కర్ణుడు దుశ్శాసన పరిచారిక ద్రౌపదిని ఊడ్చుటకు
లోనికి తీసుకువెళ్ళము అనెను. దుశ్శాసనుడు కంపిస్తూ నిస్సహాయురాలైన ద్రౌపదిని ఈడ్చుటకు ముందుకు రాగా ఆమె అతడిని కన్నీటితో ఇలా ప్రార్థించెను. దయచేసి నన్ను క్షణకాలం విడువము. కురుపెద్దలకు వందనమాచరించి వచ్చెదను. ఇదివరకు అలా చేయకుండా నిర్లక్ష్యం వహించితిని. ఏమైనను దుష్టబుద్ధి గల దుశ్శాసనుడు ఆమెను మరింత బలముగా లాగసాగెను. ద్రౌపది నేలపై పడిపోగా దీనస్వరముతో సభికులను ఉద్దేశిస్తూ ఇట్లనెను. పూర్వం నేను సూర్యుడు లేక వాయువు కూడా చూడలేనట్టి భవనములో పెరిగితిని. కేవలం ఒకే ఒక్కసారి స్వయంవర సందర్భముగా నేను రాజన్యుల సభలో ప్రవేశించితిని. ఏమైనను ఈ రోజు మీ అందరి సమక్షములో ఈ దుర్మార్గుడు నన్ను ఏడవసాగెను. మీ కోడలు మీ సమక్షములో ఇలా అవమానింపబడుతుండగా మీరందరూ ఇలా ఉదాసీనముగా ఉండగలుగుతుండిరో ఎలా ఉల్ల ఎలా ఎలా ఉదాసీనముగా ఉండగలుగుతుండిరో దయచేసి చెప్పగలరా? నేను ఈ జూదక్రీడలో జయింపబడితినో లేదో దయచేసి మీ తుది నిర్ణయమును తెలుపవలసినదిగా మిమ్ములను వేడుతుంటిని. దానితో మీ నిర్ణయానుసారము వినయముగా నడుచుకుందును. భీష్ముడు ఇట్లు జవాబిచ్చెను. శుభాంగి, నేను ఇదివరకే తెలిపితిని. నైతిక విలువలు మిక్కిలి సూక్ష్మములు. ఈ విషయము గొప్ప క్లిష్టము మరియు గంభీరమైనందున సరియైన నిర్ణయమును నిర్ధారించుట నాకు సాధ్యపడదు. ఏమైనను నేను విశ్వాసముతో ఒక్క విషయమును చెప్పగలను. నీవు వారి బానిసవైనా లేకపోయినా కౌరవులు మాత్రం వారి మూర్ఖత్వమునకు మరియు దురాశకు బానిసలగుటకు ఫలితముగా వారు భవిష్యత్తు కాలంలో నశింపక తప్పదు. సభలో ఒకవైపున భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతరులు తలలు వంచుకుని అచేతనముగా కూర్చుని ఉండుటను గమనించెను. దానితో అతడు ఇలా సూచించెను. పాంచాల రాజకుమారి, యుధిష్ఠిరుడు ఒక్కడే నీ ప్రశ్నకు జవాబిచ్చుటకు అర్హత కలిగినవాడు. నిన్ను కౌరవులు గెలిచిరో లేదో నీవే అతడిని ప్రశ్నించుము. రాజులందరూ తనకు భయపడి మౌనముగా ఉండటను చూచిన దుర్యోధనుడు నవ్వుకొనెను. భీష్ముడు ఇచ్చిన సలహాను ఆధారముగా చేసుకుని ద్రౌపదితో అతడు ఇట్లనెను. నీ ప్రశ్నకు సమాధానము చెప్పవలసినది నీ భర్తలు. యుధిష్ఠిరుడు నిన్ను పణముగా పెట్టి ఓడిరనేది వాస్తవము. ఒకవేళ యుధిష్ఠిరుని మూర్ఖత్వమునకు సోదరులు అతనితో తమ సంబంధమును తెంచుకొనుచో వెంటనే నేను నిన్ను విముక్తురాలను చేసేదను. యుధిష్ఠిరుడు ఒకవేళ నిన్ను పణముగా పెట్టిన సమయములో నీకు ప్రభువు కాదననిచో కూడా విముక్తిని ప్రసాదించెదను. అక్కడి జనము ఆ పలుకులను చప్పట్లతో ప్రశంసించిరి. కొంతమంది రాజులు భయాశ్చర్యాలను ప్రకటించిరి. పాండవులు ఏమి సమాధానమిస్తారనే ఆతృతతో తలలన్నీ యుధిష్ఠిరుని మరియు అతని సోదరుల వైపునకు తిరిగెను. సభలో అరుపులు తగ్గిన పిమ్మట భీముడు మొదట ఇలా సమాధానమిచ్చెను. ఒకవేళ మేము యుధిష్ఠిరుని మా ప్రభువుగా నిరాకరించి ఉండినచో కౌరవుల అపరాధాలను మేము ఎన్నడూనూ క్షమించేవారం కానందున యుధిష్ఠిరుడు తనను కౌరవులు గెలుచుకున్నట్లుగా భావిస్తే అతడు మమ్మలను కూడా జయించినట్లే. అట్లే యుధిష్ఠిరుడు ఆజ్ఞాపించినతో సింహము అల్పజంతువులనన్నింటినో వధించినట్లుగా నేను నా చేతులతో ధృతరాష్ట్రుని పుత్రులందరినీ వధించుటకు సిద్ధము. భీష్ముడు, ద్రోణుడు మరియు విదురుడు భీముని శాంతింపచేయుటకు ప్రయత్నించిరి. అది సూచిన కర్ణుడు ద్రౌపదితో, ఈ ముగ్గురు పెద్దలు దుర్యోధనుడిపై ఆధారపడి తింటూ తమ యజమానిలో దోషములను ఎత్తి చూపుతూ పైకి గొప్ప స్వతంత్రులుగా కనిపిస్తుండిరి. ఏమైనను ఒక బానిస, భార్య మరియు కుమారుడు ఎల్లప్పుడూ ఆధారపడి ఉండివారే. కనుక లోనికి వెళ్లి బానిస భార్యగా మాకు దాసిగా నడుచుకొనుము. అంతేకాకుండా నీకు కావలసినచో జూదములో నిన్ను పణముగా పెట్టు మూర్ఖత్వము లేని ఒక నూతన భర్తను ఎంచుకొనుము. బానిస స్త్రీ స్వయంగా మరో యజమానిని ఎన్నుకొనుట అసాధారణ విషయమేమీ కాదు కదా. ఈ పలుకులను వినిన భీముడు క్రోధముతో రగిలిపోతూ సమస్తమును కాల్చి బూడిద చేసేటట్లుగా ఎర్రబడెను. అతడు యుధిష్ఠిరుని అతడు యుధిష్ఠిరుని ఇలా నిందించెను. ఇప్పుడు బానిసలమైనందున కర్ణుని పలుకులకు ఆగ్రహించుట తగదు. ఏమైనను నీవు ద్రౌపదిని జూదములో పందెము కాసినందునే సూతపుత్రుడు ఇలా పలుకుతూ మనకు భరించలేనంతగా బాధను కలిగిస్తుండెను. మనోస్థితిని కోల్పోయినట్లు నిశ్చేష్టుడై కూర్చున్నట్టు యుధిష్ఠిరునితో దుర్యోధనుడు ఇలా పలికెను. రాజా, నీవు నీ సోదరులు మాచే జయింపబడుట చేత ద్రౌపది కూడా మా సంపద అనుట వాస్తవం కాదంటారా? కర్ణుని మరింత అధికముగా ప్రేరేపించుటకు, భీముని అవమానించుటకు దుర్యోధనుడు పిడుగుకు వలె దృఢమై సమస్త శుభచిహ్నాలను కలిగి ఉన్నట్టి శుభచిహ్నాలు కలిగి ఉన్నట్టి తన తొడను వస్త్రమును తొలగించి ద్రౌపదికి చూపెను. ఈ హేయమైన ప్రవర్తనను చూచిన భీముడు కోపాదృక్తుడై కన్నుల, చెవుల మరియు నోటి నుండి నిప్పులు క్రక్కుతూ ఇలా ప్రతిజ్ఞ చేసెను. యుద్ధరంగములో ఆ తొడను విరువకపోయినచో నాకు పితృలోకగతులు సంప్రాప్తించకుండుగాక. విదురుడు ఇలా హెచ్చరించెను. ఓ భూపాలకురారా, ధర్మమునకు హాని కలిగితే ఈ సభ సమస్తము దోషపూరితమగును. ధృతరాష్ట్రపుత్రుల దుర్మార్గపు కుట్రచేత ఇదివరకే కురువంశ విధ్వంసం నిశ్చయమయ్యను. నా అభిప్రాయములో ఒకవేళ యుధిష్ఠిరుడు తనకంటేనూ ముందుగా ద్రౌపదిని పందెము కాసినచో ఓడినట్లు అర్థము. ఏమైనను యుధిష్ఠిరుడు తన స్వాధీనతను కోల్పోయిన పిమ్మట మరింక దేనిని పందెము కాసే హక్కు అతనికి లేదనేది సుస్పష్టము.
కాబట్టి కౌరవులు ద్రౌపదిని గెలుచుకొనిరనుట స్వప్నములో సంపదను ఆర్జించడం వంటిది. అందుకు దుర్యోధనుడు ప్రతిస్పందిస్తూ యుధిష్ఠిరుని సోదరుల నిర్ణయమునకు కట్టుబడి ఉండటను నేను అంగీకరించెదను. ఒకవేళ వారు మహారాజు వారికి ప్రభువు కాదని ప్రకటిస్తే నేను ద్రౌపదిని విముక్తి చేసేదను అనెను. అర్జునుడు ఇలా అనెను. జూదమును ఆరంభించుటకు పూర్వము యుధిష్ఠిరుడు ఖచ్చితముగా మాకు ప్రభువే. కాని తనను తాను ఓడిన పిమ్మట అతడు ఎవరికి ఎట్లు ప్రభువు కాగలడు? సరిగ్గా అదే సమయంలో యాగశాల నుండి నక్కలు గుంపులుగా చేరి బిగ్గరగా ఊళపెట్టసాగెను. అందుకు స్పందిస్తూ అనేక గాడిదలు ఓండ్రపెట్టెను. మరియు అనేక భయంకరమైన పక్షులు భీకరముగా అరిచెను. ఈ శకునాలను అర్థమేమిటో గాంధారి మరియు విదురుడు బాగా ఎరుగును. భీష్ముడు, ద్రోణుడు మరియు కృపుడు స్వస్తి స్వస్తి అని బిగ్గరగా స్వస్తివాచకం పలికిరి. వారు పరిస్థితి గంభీరతను పరిగణింపవలసినదిగా ధృతరాష్ట్రుని కోరిడి. ఈ విధముగా ధృతరాష్ట్రుడు కూడా తన పుత్రుని విధ్వంసము త్వరలో సంభవించబోతుందని భయపడి దుర్యోధనుని తీవ్రముగా మందలించెను. అతడు ఇలా పలికెను. దౌర్భాగ్యుడా, దోషరహితులైన నీ దాయాదులు పాండవులు మరియు వారి పతివ్రత స్త్రీ అయిన ద్రౌపదిని నీవు అవమానించిన విధానము ననుసరించి నీ పతనం త్వరలోనే కలదని అర్థమవుతుండెను. అట్లు పలికిన పిమ్మట ధృతరాష్ట్రుడు ద్రౌపదిని ఓదార్చుటకు ప్రయత్నిస్తూ పవిత్రమైన పాంచాల రాకుమారి, నీవు నా కోడళ్ళందరిలోకి ఉత్తమురాలవు. నీవు నా నుండి ఏదైనా నీకిష్టమైన వరమును కోరుకొనుము. పరిస్థితి ఆహ్లాదకరముగా మారుటతో ఉపశమించి ద్రౌపది ఇలా సమాధానమిచ్చెను. నా కుమారుడు ప్రతివింధ్యుడు బానిసపుత్రునిగా పిలువబడకుండా ఉండుటకు గాను యుధిష్ఠిరుని దాస్యము నుండి విముక్తిని చేయవలసినదిగా నా ప్రార్థన. ధృతరాష్ట్రుడు వెంటనే తన ఆమోదమును తెలియజేసి ద్రౌపదిని రెండవ వరమును కోరుకోవలెను. ఆమె భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవులకు కూడా బానిసత్వం నుండి విముక్తితో పాటు వారి ఆయుధాలను మరియు రథాలను కూడా వారికి తిరిగి అప్పగించవలెను అని కోరెను. ధృతరాష్ట్రుడు ఆ వరమును కూడా అనుగ్రహించి ఇలా పలికెను. పుత్రి, ఇంతటితోనే తగిన గౌరవం అందనందున నీవు దయచేసి మరొక వరమును కోరుకొనుము. ఏమైనను ద్రౌపది ఇట్లనెను. రాజశ్రేష్ఠ, వైశ్య స్త్రీ ఒక్క వరమును, క్షత్రియ స్త్రీ 2 వరాలను కోరుకోవచ్చును. క్షత్రియ పురుషుడు 3 వరాలకు అర్హుడని మరియు బ్రాహ్మణుడు 100 వరాలను పొందవచ్చునని చెప్పబడెను. కనుక నాకు మరికొన్ని వరాలకు అధికారము లేదు. ఏది ఏమైనను నా భర్తలు ఇప్పుడు స్వతంత్రుడైనందున వారు తమ స్వప్రయత్నముతో అన్ని రకాల సౌభాగ్యాలను తిరిగి సాధించుకోగలరు. దానితో కర్ణుడు దుఃఖసాగరములో మునిగిపోతున్న పాండవులు తమ భార్య అనే నామతో ఎలా రక్షింపబడిరో చూడుము అని వ్యంగ్యముగా వ్యాఖ్యానించెను. అయితే తర్వాత ఏం జరిగిందో 4వ భాగంలో చెప్పుకుందాం.